టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. మంత్రి కొండ సురేఖ వీడియోతో నేను వచ్చిన. ఆమె ఏం కామెంట్ చేసింది? మెదక్ లోక్సభ ఇన్ఛార్జిగా ఉన్నారు, అటు ప్రచారంలో ఉన్నారు. ప్రచారంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఆమె వీడియో ఫుల్ ట్రోల్లో ఉంది. ఎందుకంటే అంత హాట్ కామెంట్స్ కొండ సురేఖ చేసిన కామెంట్స్ ఒకసారి విందాం మనం. కానీ నేను టిఆర్ఎస్ పార్టీతో పోయి అక్కడ జెండా మీద గెలిచిన, ఒక జెండా మీద గెలిచి ఒక జెండా పట్టుకోలే. నేను ఒక జెండా మీద కలిసి ఒక జెండాను పట్టుకోవడం అంటే ఆ పార్టీకి ద్రోహం చేసినట్టే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. రైట్. తను బీఆర్ఎస్కి వచ్చి ఎమ్మెల్యే అయిన తప్ప వేరే పార్టీలో ఎమ్మెల్యే అయ్యి బీఆర్ఎస్కు రాలేదు. నిజం. కొండ సురేఖ బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే అయినరు, బీఆర్ఎస్లోనే ఉన్నారు. తర్వాత ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్కి పోయినారు. అయితే ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసింది? ఒక పార్టీలో ఒక టికెట్ పైన, ఒక జెండా పైన, ఒక కండువాతో గెలిచి ఇంకొక పార్టీలో చేరడం ద్రోహం అని కొండ సురేఖ అభిప్రాయపడుతున్నారు. నిజానికి మంత్రి కొండ సురేఖకున్న ఎగురం మిగతా వాళ్ళకు లేదనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వంలోనే వీళ్ళ పార్టీలోనే చేరిన వాళ్ళు ఏమనుకోవాలి? దానం నాగేందర్ ఖైరతాబాద్ జనం ఎమ్మెల్యేగా గెలిపించారు, ఆయన ఓటేసి నమ్మకంతో గెలిపించారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన కాంగ్రెస్లో చేరినరు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ప్లస్ సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ కూడా అయినరు. మళ్ళీ అదే ఖైరతాబాద్ జనం 7 కాన్స్టిట్యున్సీల్లో ఖైరతాబాద్ కూడా ఉంటుంది. ఖైరతాబాద్ జనం మళ్ళీ ఓటేయాలి ఆయనకి. ఇప్పుడు ఆయన మళ్ళీ ఓటు అడగాలి. మొన్ననే కదా ఆయన ఎమ్మెల్యే గెలిపించింది. కానీ ఆయన రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ప్లస్ కడియం శ్రీహరి పెద్ద మనిషి, కడియం శ్రీహరి కూడా పార్టీకి రాజీనామా చేయకుండా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. కొండ సురేఖ గారు ఏం చెప్తున్నారు? అది ద్రోహం అని చెప్తున్నారు. ఒక పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా పదవికి మళ్ళీ ఇంకొక పార్టీలో చేరడం ద్రోహం. ఇప్పుడు వీళ్ళు ఏం రెస్పాండ్ కావాలి? కడియం శ్రీహరి వింటున్నారా? దానం నాగేందర్ కూడా వినాలి ఇట్లాంటి కామెంట్స్. కాంగ్రెస్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఇది. ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నది కాదు. కాంగ్రెస్లో చేరిన మీరు కాంగ్రెస్ మంత్రి అన్న కామెంట్స్ అవి. ఒక పార్టీలో గెలిచి పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో చేరడం ద్రోహం అని. ఇక మీరు ద్రోహం చేసినట్లే కదా, బీఆర్ఎస్కు ద్రోహం చేసినట్లు. అంతకుముందు కేసీఆర్ చేర్చుకోలేదా? అది ద్రోహం కాదా అంటే 100కు 100% ద్రోహమే అది కూడా. దాన్ని అందరూ తప్పు పట్టిండ్రు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ఒక ద్రోహం అని చెప్పిండ్రు. జనం కూడా బుద్ధి చెప్పిండ్రు అట్లాంటి ద్రోహులకు. 12 మంది చేరితే 9 మంది ఓడిపోయారు, 3 గెలిచిండ్రు. జనం కూడా ఇట్లాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది తప్పుపట్టిన కాంగ్రెస్, అప్పుడు కేసీఆర్ చేసిన తప్పు అని చెప్పిన కాంగ్రెస్ అధికారం రాగానే సేమ్ కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఈ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇది ద్రోహం అని కొండ సురేఖ గారు మాట్లాడుతున్నారు. ఈ ద్రోహం చేసిన వాళ్ళు ద్రోహులు అవుతారు. ఈ ద్రోహులు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో అటు వరంగల్ ఎంపీగా తన బిడ్డను దింపి ఓట్లాడడానికి వస్తున్నారు. ఇంకొక ద్రోహి దానం నాగేందర్ ఆయననే పోటీ చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఓట్లాడడానికి వస్తున్నారు. కాబట్టి కొండ సురేఖ గారు చెప్పిన లెక్క ప్రకారం ఇది ద్రోహం, వీళ్ళ ద్రోహులు అని మాత్రం ఆమె కామెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పార్టీ మారితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ మారితే వాళ్ళ సభ్యత్వం రద్దు చేసే విధంగా మేము అధికారంలోకి వస్తే పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మేనిఫెస్టోను వాళ్ళే తప్పితే ఇంకా మేనిఫెస్టోలో ఉన్న మిగతా అంశాలు చాలా అంశాలు ఉన్నాయి. 54 పేజీల మేనిఫెస్టో, దానిలో ఇది ఒక అంశం. ఇది ఒక అంశాన్ని వాళ్ళు ఫాలో కాకపోతే మేనిఫెస్టో ఏమని అర్థం? మేనిఫెస్టో నమ్మాల జనం? ఆ మేనిఫెస్టో నమ్మదగ్గదైనా? మీరు పెట్టిన మేనిఫెస్టోని మీరే తప్పితే ఇంకా దానిలో అర్థమేముంది? ఆ మేనిఫెస్టోకి అర్థం కూడా లేదు. కాబట్టి కొండ సురేఖ కామెంట్స్ మొత్తం వైరల్ అయ్యేది దేనికోసం అంటే వాళ్ళ పార్టీలో జరుగుతున్న వ్యవహారానికి కొండ సురేఖ గారు మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఉంది. కొండ సురేఖ గారు మాట్లాడింది 100% కరెక్ట్. అంతకుముందు వీళ్ళంతా ద్రోహం చేసిపోయినారు కాంగ్రెస్ పార్టీకి, ద్రోహులు అని చెప్పినప్పుడు అవతల పక్క నుంచి తీసుకొచ్చుకొని మీరు మళ్ళీ ఆ ద్రోహులను ఎందుకు చేర్చుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో? ఏం అవసరం ఉంది? వాళ్ళ మీద రకరకాల అవినీతి ఆరోపణలు, వాళ్ళ చుట్టూ వాళ్ళంతా దొంగలు అని ఆరోపించిన కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ చేర్చుకుంటే దొంగలు పోయి ఇంకొకటి తయారవుతారా? వాళ్ళ మీదే ఉన్న మరకలు, లేకపోతే వాళ్ళు చేసిన కబ్జాలు, లేకపోతే వాళ్ళ మీద మీరు చేసిన ఆరోపణలన్నీ మాయమైపోతాయా? నిజంగా కూడా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇట్లాంటి ఈ పార్టీలో చేరి ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో చేరడం, ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో చేరడం, ఇది ప్రజాస్వామ్యంలో
కరెక్ట్ కాదన్న భావన జనాల్లో ఉంది. అందుకే మన రిజల్ట్ అట్లొచ్చింది. బీఆర్ఎస్ ఏరిన కాంగ్రెస్ వాళ్ళు 9 మంది ఓడిపోయి 3 మాత్రమే గెలవగలిగినారు. పార్టీ మారిన వాళ్ళ పట్ల జనం అభిప్రాయం ఏందని చెప్పడానికి మొన్న ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్ ఒకటి. ఇప్పుడు కొండా సురేఖకు వీళ్ళు ఆన్సర్ ఇస్తారా, కొండా సురేఖకు వీళ్ళు రెస్పాండ్ అవుతారా, కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్లోని ఒక పెద్ద చర్చకు పెద్ద దుమారానికి దారితీసే విధంగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.